హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి కారప్పొడి అండి. అందరికీ తెలిసిన రెసిపీ అయినా కూడా నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ కానీ ప్రాసెస్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే వాడబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఒక్కసారి మనం చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనం డైలీ ఇలా టిఫిన్స్లోకి సర్వ్ చేసుకోవచ్చండి. ఇడ్లీ దోశల్లోకి టొమాటో చట్నీ, కొబ్బరి చట్నీ చేసుకుంటూ ఉంటాం, పల్లీ చట్నీ చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఎక్కువగా శ్రమ అనేది లేకుండా డైలీ మనకి చట్నీ చేసే అవసరం లేకుండా ఒక్కసారి మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే గాజు కంటైనర్లో కానీ ఏదైనా బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే 2 మంత్స్ వరకు కూడా మనం వాడుకోవచ్చండి. ఫ్రెష్గా ఉంటుంది. వాడబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎండి కొబ్బరి చిప్పల్ని 2 తీసుకోండి. సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదండి, లేదంటే చాలామంది ఇంట్లోనే స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అవి 2 తీసుకోండి. అలాగే 1 కప్పు వరకు పుట్నాల పప్పుని తీసుకోండి. చట్నీ శనగపప్పు ఉంటుంది కదా, ఆ పుట్నాల పప్పుని తీసుకోండి. అలాగే అవిసె గింజలండి, ఇవి 2-3 టేబుల్ స్పూన్లు అవిసె గింజలు తీసుకొని, చింతపండు కూడా 4-5 రెబ్బలు తీసుకోండి. తెల్ల నువ్వులు కూడా 2-3 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ధనియాలు కూడా 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. అవిసె గింజలు కానీ నువ్వులు కానీ మరికొన్ని ఎక్కువగా అయినా తీసుకోవచ్చండి. జీలకర్రని కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ని, కారాన్ని కూడా తీసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని చూపించిన ఎండు కొబ్బరి చిప్పల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కళాయిలో వేసుకోండి. మనం ఆయిల్ అనేది వాడాల్సిన పని లేదండి. డైరెక్ట్గా ఇలా ముక్కల్ని కళాయిలో వేసేసుకున్నాం కదా, ఇలా వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 చుక్క ఆయిల్ కూడా లేకుండా ఈ కారప్పొడి అనేది ప్రిపేర్ చేయబోతున్నాం. ఎండు కొబ్బరి చిప్పలు అనేవి లైట్గా ఫ్రై అయితే సరిపోతాయండి. ఫ్రై అవుతున్నప్పుడు కమ్మటి వాసన అనేది వస్తూ ఉంటుంది. అంతవరకు ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వాల్సిన పని లేదు. ఇలా లైట్గా ఫ్రై చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టి చల్లార పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలోకి 2 టేబుల్ స్పూన్లు ధనియాలను వేసుకుని లైట్గా ఫ్రై చేయండి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలండి. ఫ్లేమ్ అనేది మొత్తం తగ్గించి వీటిని ఫ్రై చేయండి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కారప్పొడికి టేస్ట్ అనేది అంత బాగోదు. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాలు బాగా ఫ్రై అయిన తర్వాత అవిసె గింజలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసి పుట్నాల పప్పుని కూడా వేసి లైట్గా ఫ్రై చేసి తెల్ల నువ్వుల్ని, జీలకర్రని కూడా వేసి వీటిని కూడా దోరగా ఫ్రై చేయండి. అన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువగా మాడనివ్వకుండా ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేస్తే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. చివరిగా చింతపండుని కూడా యాడ్ చేసి దానిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. కొబ్బరి ముక్కలు అనేవి బాగా చల్లారాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం కొబ్బరి ముక్కలు మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ముక్కలు అనేవి ఎక్కడ పలుకులు లేకుండా మొత్తం అంతా కూడా తురుములాగా గ్రైండ్ అయిపోవాలండి. బాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా కొబ్బరి అంతా కూడా బాగా నలిగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కొబ్బరి బాగా నలిగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ని, మీ ఘాటుకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకుని 10-12 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి. వెల్లుల్లి అనేది మరికొన్ని ఎక్కువగా ఉన్నా కూడా కారప్పొడికి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఎక్కువగా అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పప్పులన్నీ కూడా బాగా నలిగేంత వరకు ఇలా గ్రైండ్ చేసుకుని మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ గ్రైండ్ చేయండి. ఒక్కసారి కారప్పొడిని టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే ఈ టైంలో మరలా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఇలా ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నట్లయితే బాగా చల్లారుతుంది.
వేడి మొత్తం తగ్గిన తర్వాత మనం దీనిని ఏదైనా గాజు కంటైనర్లోకి స్టోర్ చేసుకోవచ్చు. ఇలా బాగా చల్లారిన తర్వాత సీసాలోకి కానీ బాక్స్లోకి కానీ వేసుకుని మనం డైలీ టిఫిన్స్లోకి సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే వేడివేడి అన్నంలో ఇలా ఫస్ట్ ముద్దలో ఇలా కారపొడితో నెయ్యితో కానీ నూనెతో కానీ కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగుండటమే కాకుండా హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చేలా ఉంటుంది. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.